నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రపంచంలో ఏ ఉగ్రదాడి జరిగినా లేకపోతే భారతదేశంలో ఏ ఉగ్రదాడి జరిగినా అందరి చూపుడు వేళ్ళు హైదరాబాద్ వైపే ఎందుకు చూపిస్తాయి? హైదరాబాద్ ఏం పాపం చేసింది? హైదరాబాద్లో ఉన్న నెట్వర్క్ చూస్తే నిజంగా పోలీస్ యంత్రాంగం కానీ నిఘా సంస్థలు కానీ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయి. కాబట్టి కొన్ని వందల చెడ్డ సంఘటనలు, దుర్మార్గ సంఘటనలు అవి నివారించాయి. దురదృష్టవశాత్తు వాళ్ళు ఆ సంఘటనల్ని ఫాయిల్ చేసిన విషయాన్ని గుర్తించరు, జనం నిందిస్తారు. ఒక సంఘటన జరగగానే నిఘా సంస్థలు, పోలీసుల ఫెయిల్యూర్ కాదు. 99 వాళ్ళు నివారించినప్పుడు ఒకటి జరుగుతుంటుంది. ఆ జరగటం కూడా ఏంటంటే దాంట్లోంచి కూడా క్లూ తీసుకొని ఈ ఫర్దర్ ప్రోబింగ్ అనేది చేస్తుంటారు. అంటే జరగాలని కాదు, అనివార్యంగా జరుగుతుంటాయి. ఇప్పుడు ఢిల్లీ ఎర్రకోట బ్లాస్ట్ కంగారు పడి పేల్ చేసుకున్నాడు అతను, డాక్టర్. సో పేల్ చేసుకున్న తర్వాత ఆ నెట్వర్క్ని అంతా బ్రేక్ చేసుకుంటూ లోపలికి వెళ్తే మూలాలు ఎక్కడ? అల్ఫలా యూనివర్సిటీలో తేలాయి. అల్ఫలా యూనివర్సిటీ ఎవరు? ఆ వ్యవస్థాపకుడు ఒకప్పుడు చాలా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేసినాడు. అచ్చంగా ఏంటంటే ఉగ్రవాదులు తయారు చేసుకోవడం కోసం ఒక అల్ఫలా మెడికల్ యూనివర్సిటీ ఒకటి పెట్టుకున్నాడు. అక్కడ డాక్టర్స్ని తయారు, ఆ డాక్టర్స్ని జైషే తోటి లింక్ చేశాడు. లేకపోతే జైషేయే అతనికి ఫండింగ్ ఇచ్చి చేయించింది. ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే అరబ్ కంట్రీస్ నుంచి కానీ ఇతర ఇస్లామిక్ నేషన్స్ నుంచి కానీ ఈ పాకిస్తాన్ ఐఎస్ఐకి ఏటా దగ్గర $2,000 మిలియన్ ఆర్థిక సాయం అందుతుంటుంది కేవలం ఉగ్రవాద సంస్థలకి. ఇప్పుడు కొన్ని దేశాలు, అరబ్ దేశాలు విరమించుకునేసరికి అది పడిపోయింది, $800 మిలియన్ పడిపోయింది. దానివల్ల జైషే మహమ్మద్, లష్కర్ ఏ తోయిబా మధ్య ఇప్పుడు తగులు వస్తున్నాయి. ఎందుకంటే ఐఎస్ఐ దగ్గర కూర్చొని నువ్వు వాడికి ఎక్కువ ఇస్తున్నావు, నాకు తక్కువ ఇస్తున్నావు, ఇది తప్పు కదా అని చెప్పి నిలదీసే పరిస్థితి. జైషే మొహమ్మద్కి ఇచ్చే ప్రాధాన్యం ఐఎస్ఐ, లష్కర్ ఏ తోయిబాకి ఇవ్వట్లేదని మసూద్ అజర్కి కడుపులో మంటలేసింది. సో సయ్యద్ హసీముని దగ్గరికి వెళ్ళి లడాయి పెట్టుకున్నాడట. ఇదంతా ఏంటంటే పాకిస్తాన్లో జరుగుతున్న మీడియా ప్రచారం పక్కన పెడితే జైషే మొహమ్మద్కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడనేది మన ఎర్రకోట బ్లాస్ట్తో తెలిసింది. సరే, విషయంలోకి వద్దాం. హైదరాబాద్కి, ఎర్రకోట బ్లాస్ట్కి, సిడ్నీ బ్లాస్ట్కి, హైదరాబాద్కి మన సంబంధాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు రెడ్ ఫోర్ట్ది బ్లాస్ట్, సిడ్నీ బ్లాస్ట్ రెండింటికి హైదరాబాద్ మూలాలు ఉన్న ఉగ్రవాదుల సంబంధం బయటపడిన తర్వాత ఒకసారి ఐసిస్ కనెక్షన్ ఉన్న 2 ఉగ్రవాదుల్ని పోలీసులు ఇక్కడ అరెస్ట్ చేశారు. ఎవరయ్యా వాళ్ళు అంటే హైదరాబాద్ లింక్. మనం హుండా i20 కార్లో అసలు ఒకసారి సంఘటనలోకి వెళ్తే బాంబు పేలటం, 12 నుంచి 13 మంది చనిపోయారు, జైషే మొహమ్మద్ నెట్వర్క్ సంబంధం బయటపడటం. ఈ మాడ్యూల్లో తెలంగాణకు చెందిన తెలంగాణలో హైదరాబాద్ వైద్యులు, టెకీ ప్రొఫెషనల్స్ ఉన్నారని విచారణలో బయటపడింది. హైదరాబాద్లో సెక్యూరిటీ పెంచుకున్నారు. సిడ్నీ బ్లాస్ట్ బోండీ బీచ్లో యూదుల పండక్కి జరుగుతుంటే కడుపు కాలిన ఐసిస్ ఉగ్రవాదులు చేసిన దుర్మార్గం. సజీద్ అక్రమ్ అండ్ ఆయన కొడుకు నవీద్ అక్రమ్, వీళ్ళిద్దరూ కూడా హనుక్కా వేడుకల్లో కాల్పులు జరిపి 15 మందిని చంపేశారు. 1996 తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. సాజిద్ అనే ఆయన 1998లో ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. ఈయన నేటివ్ ప్లేస్ టోలీచౌకి, హైదరాబాద్లో అతని కుటుంబం ఇంకా ఉన్నారు, అతనికి బంధువులు ఉన్నారు. వాళ్ళు, అతని సభ్యులు అండ్ లోకల్స్ మీడియా కనపడంగానే ముఖం చాటేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు అయితే హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉండొచ్చు అని అంటున్నారు. వాళ్ళంటే ఏంటి ఉన్నారు కూడా, కనిపిస్తుంది. కాబట్టి ఐసిస్ కనెక్షన్ ఉన్న హైదరాబాద్ ఉగ్రవాదులు మే 2025 టైం లైన్లోకి వెళ్తే సిరాజ్ ఉర్ రెహమాన్ 29 ఏళ్ళు, ఇతనిది విజయనగరం. సయ్యద్ సమీర్ 28, ఇతను 25 ఏళ్ళు, ఇతను బోయిగూడ. వీళ్ళు ఏం ప్లాన్ చేశారు? పోలీసులు ఎందుకు అలా అరెస్ట్ చేశారు? హైదరాబాద్లో డమ్మీ బ్లాస్ట్ చేసి తర్వాత పెద్ద దాడి చేయాలని వీళ్ళు ఒక ప్రయత్నం చేశారు. వీళ్ళ నుంచి అమోనియా, సల్ఫరు, అల్యూమినియం పౌడర్ కూడా స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియా ఐసిస్ మాడ్యూల్ నుంచి వీళ్ళకి డైరెక్షన్స్. ఎక్కడ సౌదీ అరేబియా ఐసిస్, ఎక్కడ హైదరాబాద్, వీళ్ళకి డైరెక్షన్. అలాగే ఎర్రకోట బ్లాస్ట్లో చూస్తే ప్రొఫెషనల్స్, డాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. ఇందాకే మనం చెప్పినట్టు పల్ అలా యూనివర్సిటీ. అండ్ సాజిద్ అక్రమ్, నవీన్ అక్రమ్ టోలీచౌకి మూలాలు. సాజిద్ అక్రమ్ ఇక్కడే పుట్టాడు. ఆయన ఏం చేశాడంటే ఎంత ఇంటెలిజెంట్ అంటే 52 ఏళ్ళు, 53 ఏళ్ళు ఆయన అక్కడ యూరోపియన్ని పెళ్లి చేసుకున్నాడు. అతను పుట్టింది వాళ్ళ అబ్బాయి నవీద్ అక్రమ్, ఇప్పుడు ఆస్ట్రేలియన్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అతను పాకిస్తాన్లో పుట్టాడు, ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నాడు. ఇంతకుముందు 2019లో పట్టుబడినప్పుడే ఆస్ట్రేలియన్ పోలీసు వదిలేశారు, నెగ్లిజెంట్గా వదిలేశారు వాడిని. ఇప్పుడు మొత్తం మూలాలు తవ్వితే హైదరాబాద్కి తేలింది. తవ్వుకుంటా వస్తే వీళ్ళు ఆస్ట్రేలియా పోలీసులు ఇటు తీయంగానే హైదరాబాద్ కనబడింది.
హైదరాబాద్లో టోలీ చౌకీ ప్రాంతం. అసలు ఎక్కడ ఏం జరిగినా హైదరాబాద్ మూలాలు ఎందుకు ఉంటున్నాయి? అది కూడా ఒక నెగటివ్ కోణంలో ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమే. సరే, హైదరాబాద్ అంతర్జాతీయ ఉగ్రవాద నెట్వర్క్స్కి ఒక కీలకమైన హబ్గా మారుతుందనే సంకేతాలు కనుక చూస్తే జేఈఎం, జైషే మహమ్మద్, ఐసిస్, అలాగే బోండీ బీచ్ తరహా నెట్వర్క్స్ హైదరాబాద్ మూలాలు కలిగి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సరే, ఇంటెలిజెన్స్ సహకారం వల్ల ఐసిస్ ప్లాన్ని ఇన్ఫ్యాక్ట్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర పోలీస్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఐసిస్ ప్రభావాన్ని అడ్డుకోగలిగారు. ఇక ఈ స్థాయిలో ఇప్పుడు మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటున్నది అతను ఎలాంటి ప్లాన్ చేశాడు వాస్తవంగా ఒకసారి ఈ ఎర్రకోట బ్లాస్ట్కి సంబంధించి అతను చేసింది ఏంటంటే, పట్టుబడిన డాక్టర్లో ఒక అతను ఒక కైండ్ ఆఫ్ రసాయనాన్ని ఆముదం నుంచి ఎలిసిట్ చేసి అది పెద్ద పెద్ద హిందువుల పండుగలు జరిగేప్పుడు ఏ ప్రసాదాలను కలిపేస్తే కొన్ని వేల మంది మృత్యువాత పడతారు. లేదా ఏ నదీ సంగమాలు ఉంటాయి, పుష్కరాలు వస్తుంటాయి, పుష్కరాల్లో కల్పిస్తే వాళ్ళు ఇలా మృత్యువాత పడే ప్రమాదం ఉంది. బహుశా దీనికి సంబంధించిన స్పష్టమైన సమాచారం ఉండబట్టే అతన్ని మొత్తం చేసి చేయగలరు. ఇప్పుడు అది ఎక్కడి దాకా వెళ్ళింది, అతనికి అమోనియం నైట్రేట్ అమ్మింది ఎవరు, అతనికి ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకి ఆదేశాలు ఎక్కడి నుంచి ఉంది అంటే జేఈఎం నుంచి, జైషే మహమ్మద్ ఇప్పుడు క్లాస్ 4 పీపుల్ని ఎంగేజ్ చేసుకోవట్లే, కసబ్ లాంటి వాళ్ళని. ఎందుకంటే ఆడికి పొద్దున్న లేస్తే ముప్పోట్ల మేపాలి. ఉగ్రవాద భావజాలం, మత ఛాందస్వాదం వైపు ఆకర్షితులైన ఎలీట్ సెక్షన్స్ని ఎంచుకుంటుంది. దానికి కూడా హైదరాబాద్ బ్రీడింగ్ గ్రౌండ్గా ఉండటానికి గమనించి హైదరాబాద్ నుంచే హైదరాబాద్ మూలాలు ఉన్న వాళ్ళనైనా లేకపోతే హైదరాబాద్ నుంచి చైనా పికప్ చేసే ప్రయత్నం జరుగుతుంది. పోలీసులు ఏం చేయట్లేదు ఎవరు అంటున్నారు? చేశారు కాబట్టి 99% అలాంటి ఉగ్రదాడులు జరగకుండా సేఫ్గా ఉంచగలుగుతున్నారు హైదరాబాద్ లాంటి సిటీని. ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కానీ అద్భుతంగా పనిచేస్తున్నాయి. వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళు ఏం చేయట్లేదని నిందించడం అనేది సబబు కాదే మాత్రం. బట్ ఒకటి, ఇక్కడ ఉన్నారు, ఎలాగూ ఈ వ్యవస్థలన్నీ సర్వ వ్యవస్థ నడుస్తుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మన రాష్ట్రం దాకా వచ్చినప్పుడు ఉగ్రవాద మూలాలు ఉన్న వాళ్ళని వెస్ట్ బెంగాల్లో ఎలా ఏరి పారేసి ఇస్సిరవతలు కొట్టారో అలాగే జరుగుతుంది. ఇక్కడ కూడా తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు. ఎంత తోపులైనా ఎంత తురుముఖాన్లైనా సరే ఈసారి మాత్రం ఇక్కడ జరిగే ఎస్ఐఆర్లు ఇలాంటి వాళ్ళందరూ బయటపడిపోతారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు చెప్పలేరు, లేకపోతే వాళ్ళ మూలాలు చెప్పుకోలేరు. కారణం ఏంటంటే వాళ్ళు బలవంతంగా ఐసిస్ చేత ఇక్కడికి పంపబడ్డవాళ్ళు, లేకపోతే ఐఎస్ఐ పంపించిన వాళ్ళు, లేకపోతే జైషే మహమ్మద్, లేదంటే లష్కర్ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, వీళ్ళు కాదంటే రోహింగ్యాలు. రోడ్డు మీద విచ్చలవిడిగా తిరుగుతున్నారు రోహింగ్యాలు కొండాపూర్ ప్రాంతంలో. ఎవరు జనాలు స్పష్టంగా చెప్తున్నారు కూడా, వాళ్ళకి ఏదో ఆర్థిక సహాయం కావాలి, వాళ్ళకి కడుపు చేత పట్టుకొని వచ్చాము, అయి ఉండొచ్చు కడుపు చేత పట్టుకొని. బట్ ఇట్స్ నాట్ ఏ ధర్మశాల. హైదరాబాద్ ఒక ధర్మశాల కాదు. వచ్చిన ప్రతివాడిని కడుపులో పెట్టుకొని చూసుకోవడానికి. ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కు దివాణం లేకపోతే ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి రోహింగ్యాల పేరుతో వచ్చి ఇక్కడ దొంగ సర్టిఫికెట్లు, దొంగ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, రేషన్ కార్డులు సృష్టించుకొని ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను కూడా బొక్కేస్తున్న బంగ్లాదేశ్ చొరబాటుదారులు కావచ్చు, రోహింగ్యాలు కావచ్చు, పాకిస్తానీలు కావచ్చు, వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా హైదరాబాద్ నుంచి తరిమేసే కార్యక్రమం ఒకటి ప్రభుత్వం చేపడితే ఎక్కడ ఏం జరిగినా హైదరాబాదేనా అనే ప్రశ్న ఇక ఉత్పన్నం కాదు. చూద్దాం ప్రభుత్వం ఎలా చేస్తుంది.